ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 11 నుండి దయతో చదివి సహాయం చేయండి. అన్యాయము చేయువాడు ఇంకను అన్యాయమే చేయనిమ్ము, అపవిత్రుడైన వాడు ఇంకను అపవిత్రుడుగానే ఉండనిమ్ము, నీతిమంతుడు ఇంకను నీతిమంతుడుగానే ఉండనిమ్ము, పరిశుద్ధుడు ఇంకను పరిశుద్ధుడుగా ఉండనిమ్ము. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని వాని క్రియ చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. సౌండ్ సిస్టమ్ ఆన్ చేశారా నాయన? మైక్ ఆన్ చేసే ఉందా? తప్పదుగా. అన్యాయము చేయువాడు ఇంకను అన్యాయమే చేయనిమ్ము, కొంచెం తగ్గించుకోమ్మా. అపవిత్రుడైన వాడు ఇంకను అపవిత్రుడుగానే ఉండనిమ్ము, నీతిమంతుడు ఇంకను నీతిమంతుడుగానే ఉండనిమ్ము, పరిశుద్ధుడు ఇంకను పరిశుద్ధుడుగానే ఉండనిమ్ము. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని వాని క్రియ చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. అంత ఊరికి నేనా సౌండ్ సిస్టమ్ సందా ఇచ్చేది ఉందా? మరే దేవుడు మాతో సంబంధం లేకుండా ఉన్నాడే. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. చెప్పరే గట్టిగా. మా గొడవ పట్టించుకోకుండా, మా బాధ వినకుండా, మేము చెప్పించేయకుండా మరి ఇంకెందుకు ఇంకా? అందరూ స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ప్రభునందు మిక్కిలి ప్రియమైన దేవుని ప్రజలారా, శ్రద్ధగా ఈ మాటను ఆలకించండి. ప్రభు మనతో మాట్లాడుతున్న అద్భుతమైన సంగతి ఏమనగా, గమనించండి బిడ్డలారా, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. ఆమేనని చెప్పండి గట్టిగా. చెప్పాలి గట్టిగా. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. ఏం చేస్తాడట? ప్రతి వాని క్రియలకు తగిన జీతం పట్టుకొని వస్తున్నాడంట. స్తోత్రం చెప్పండి. అందరు చెప్పండి గట్టిగా. నీ క్రియలకు జీతం. ఆమేనండి. హల్లెలూయా. దేవుని సేవ కోసం ఎంత త్యాగం చేసావు, మందిరం కోసం ఎంత ప్రయాసపడ్డావు, సంఘం కోసం ఎంత పని చేసావు. చాలాసార్లు అది దైవజనులు కూడా తెలియకపోవచ్చును, తెలిసిన వారేమీ చేయలేని నిస్సహాయితలో ఉండిపోవచ్చును. కానీ నీ క్రియలకు తగిన జీతం వేసే పట్టుకొని వస్తాడంట. హల్లెలూయా. ఒక గొప్ప దైవజను గురించి నేను విన్నాను. మహా గొప్ప ప్రార్థనా పరుడు ఆయన. ఆ గొప్ప దైవజను గురించి నేను వారి జీవిత చరిత్రలో సాక్ష్యంలో ఏం చదివానంటే, 18వ శతాబ్దంలో ముచ్చట ఇదంతా. ఓ చోట పొలాల్లో సభలు జరుగుతున్నాయట, పెద్ద సభలు. తెల్లవారి పొద్దున్న ఆ సభలు ప్రారంభమవుతాయి. ఆ ప్రసంగికుడు వస్తాడు. ముందు రాత్రి సభల ప్రాంగణాన్ని సిద్ధపరుస్తూ, స్టేజీలు కడుతూ ప్రయాసపడుతున్న ఆ సంఘ బిడ్డలకి ఎక్కడో ఆ చీకట్లో ఆ పొలాల్లో చిన్న మూలుగు ఏడుపు వినిపిస్తోందట. ఎవరో ఏడుస్తున్నట్టుగా ఉంది ఇక్కడ అని నిశ్శబ్దంగా దీపం పట్టుకొని ఆ ప్రాంతానికి వెళ్తే అక్కడ ఒక వ్యక్తి మోకాళ్ళ మీద పడి ఏడుస్తున్నాడట. ఈ చీకట్లో పొలములో ఏడుపు వినబడుతుందంటే ఏమైనా ప్రమాదం జరిగిందా, కొట్టి పడేశారా, పాము గరిసిందా, ఏమిటనుకొని వెళ్ళారు వీళ్ళు. అక్కడ ఒక వ్యక్తి మోకాళ్ళని పడి భయంకరంగా ఎక్కిళ్ళు పడి ఏడుస్తున్నాడట. వీళ్ళు ఆందోళనతో అతన్ని లేపేశారంట ప్రార్థనలోంచి. హే, వాట్ హ్యాపెన్ టు యూ, వై యు ఆర్ క్రైయింగ్ హియర్, హలో, ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నామని లేపేశారంట. ఆయన ప్రార్థన నుంచి బలవంతంగా లేచి, అయ్యా మీకేమైనా అభ్యంతరంగా ఉన్నానా, మన్నించిన. లేదు లేదు, నువ్వు ఏడుస్తుంటే కంగారు పడి వచ్చామయ్యా. చిన్నగా వినబడింది మాకు ఏడుపు. ఏమీ లేదే, రేపు నుంచి ఇక్కడ సభలంటగా. ఎవరు పెడుతున్నారు నాకు తెలియదు, ప్రసంగికుడు ఎవరు నాకు తెలియదు, కానీ రేపు నుంచి ఇక్కడ సభలు కదా,
ఆ సంఘం ఎంతో ప్రయాసపడి పెడుతుందయ్యా, ఆ దైవజనుడు ఎవరో కానీ గొప్పగా వాడుకోయ్యా, రేపు అనేకులు బాప్తిస్మాలు పొందాలయ్యా, అనేకులు రక్షించబడాలయ్యా అని ఆ సంఘం ఎవరో తెలీదు, ఆ ప్రసంగికుడు ఎవరో తెలీదు, ఆ పొలాల్లో పడి రాత్రంతా ఏడుస్తున్నాడు ఒక దైవజనుడు. వాడు అతని భారానికి ఆశ్చర్యపోయి, ఆ కోటాలు పెట్టేది మేమేనండి, కానీ మేము కూడా ఇంత ప్రార్థన చేయలేదు, మమ్మల్ని మన్నించమని వచ్చాడట. మీకు మనవి చేస్తున్నాను, ఎవరు మెచ్చుకుంటారని ఏడిచాడు? ఎవరు స్టేజ్ మీద పాటిస్తారనా, ప్రార్థనిస్తారనా, కూర్చోబెడతారనా? నేను చెప్పాలంటే రహస్యంగా ఉండి రహస్యమంది చూచు తండ్రి చూస్తే చాలు అన్నట్టుగా దేవుని రాజ్యము కొరకు పెరుగక ప్రయాసపడుతున్న పరిశుద్ధులు వేదికల మీద ఉన్న మాకంటే కోకొలలో ఉన్నారని మీకు జ్ఞాపకం చేస్తున్నారు. వీళ్ళకి ఎవరు బహుమతి ఇస్తారండి? ఎవరు మెచ్చుకుంటారండి? ఆ మధ్యకాలంలో బెల్లీ గ్రహం గారి మినిస్ట్రీలో జరిగిన ఒక మహా గొప్ప సన్నివేశం ఒక దైవజనుడు చెబితే విన్నాను నేను. ఒక్కసారే 200 పైచిలుకు దేశాలలో వారి సువార్త వినబడే ఒక రేడియో కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తే, అనేక నెలలుగా సిద్ధపరిస్తే, ప్రపంచవ్యాప్తంగా 100 కోట్ల మంది ఆ సందేశం వినడానికి రేడియోలు పెట్టుకొని కూర్చొని ఉంటే, 19వ శతాబ్దం ప్రారంభంలో దైవజనుడు డాక్టర్ బెల్లీ గ్రహం గారి పరిచర్యలో ఉన్నట ఇక రేడియో స్టార్ట్ అవుతుంది వర్తమానం అనేసరికి ఆ మెయిన్ ఆ ఆఫీస్ దగ్గర ఉన్న ఒక పవర్ లైన్ కట్ అయిపోయిందంట, ఒక వైరు. మొత్తం కొన్ని 100 దేశాల్లో ప్రజలందరూ నిరాశపడతారు, ప్రోగ్రాం ఆగిపోతే, టెలికాస్ట్ అవ్వదు. అప్పటికప్పుడు దాన్ని రీప్లేస్ చేసే, రిపేర్ చేసే టైం లేక ఆ వ్యక్తి ఆ 20 నిమిషాల కార్యక్రమం కోసం ఆ వైర్లను చేతులతో అలా పట్టుకుని అలా నిలబడిపోయాడట. ఆ ప్రోగ్రాం అంతా నిరాటంకంగా వచ్చింది. ఆ 20 నిమిషానికి ఆయన చనిపోయాడు. బెల్లిగ్రహం గారు పలానవాడు ఏడి అని అడిగితే ఎవరు మాట్లాడలేదంట. వాడు ఎప్పుడు మానడు కదా, ఇంత ఇంపార్టెంట్ ప్రోగ్రాం ఎట్లా మిస్ అయ్యాడు అని కోప్పడుతుంటే విషయం అంతా చెప్తే గుండెలు బాదుకొని కన్నీరు కార్చారంట. ఒక్క 20 నిమిషాల సువార్త కార్యక్రమం నెలలుగా సిద్ధపడుతున్నారు. కొన్ని 100 దేశాలకు వెళుతుంది, కొన్ని 100 కోట్ల జనం చూడబోతున్నారు. దానికి ఆటంకం రాకూడదు. ఆ 20 నిమిషాల ప్రసంగం కోసం తన ప్రాణాన్ని అలాగ పనంగా పెట్టి సేవ చేసిన ఒక క్రైస్తవుడు చరిత్ర పుటల్లో సజీవంగా ఉన్నాడు. దేవుని బిడ్డలారా, అతనికి ఏమైనా న్యాయం చేయగలమా? కుటుంబానికి ఏమైనా కానుకిస్తామా? ఇలా చెప్పుకుంటూ పోతే దేవుని సువార్త ప్రబలమవడానికి, దేవుని రాజ్యము కట్టబడ్డానికి, దేవుని సంఘము దేదీప్యమానమైన దీపస్తంభములే పట్టణంలో కొండ మీద ప్రకాశించాలంటే ఇలాంటి త్యాగదనులు, ఇలాంటి సమర్పణ కలిగిన వారు కుప్పలు తెప్పలు ఉన్నారు. సంఘం అనేది ఒక శరీరం కదా, మనమందరము అవయవాలమే కదా. వేదికల మీద కనబడుతున్న మేము బయటకు కనిపించే అవయవాలం. కాల్లో, చేతిలో, ముఖమో ఏదో బయటకు కనబడే అవయవం. కానీ ఈ పరిచయం నిలబెడుతున్నటువంటి కన్నీటి ప్రార్థన యోధులు కొందరు ఉన్నారు. అన్నావలే 84 సంవత్సరాలు మందిరంలో పడి ఉండే తల్లులు ఉన్నారు. సమూయేలు వలె ప్రార్థన తప్ప ఇంకొక పరిచయం ఎరుగని వాళ్ళు ఉన్నారు కొంతమంది. మీరు ఇచ్చుచున్న కానుకల వలన మాత్రమే కాక అనేకులు చెల్లించుచున్న కృతజ్ఞతాస్తుతుల మూలముగా పరిచర్య విస్తరించుచున్నదని పౌలు గారు చెప్పారే. కొంతమంది పరిచర్య కోసం పొద్దుగూకల స్తోత్రాలు చెప్పడమే సమర్పణ అంటారు. కొంతమంది కనబడరు. వాళ్ళు ఎవరు తెలుసా? గుండెకాయలు, ఊపిరితిత్తులు, కిడ్నీలు. అవి ఎవరికైనా కనబడతాయా? అవి లేకపోతే ప్రాణమే ఉండదు. అవి పని చేయకపోతే జీవితమే లేదు.
ఈ చేతులు లేకపోయినా కాళ్ళు లేకపోయినా బతకొచ్చును కానీ గుండె లేకుండా ఊపిరితిత్తులు లేకుండా బతకలేం. స్టేజీల మీద కనబడి మేము లేకపోయినా వచ్చిన ప్రమాదం లేదు, కానీ సంగమునకు ఊపిరి ఊదుతున్నటువంటి సంగమును కొరకు పనిచేస్తున్న గుండెకాయ వంటి వారు, కిడ్నీల వంటి వారు, రహస్యమందు ప్రార్థించున్న తల్లులు, తండ్రులు, విశ్వాసులు, ప్రాకారములు బద్దలైపోతే సందులు నిలబడి గోడ నిలబెడుతున్న వాళ్ళు ఎందరో ఉన్నారో వీళ్ళందరికీ జీతం పట్టుకుని యేసయ్య వస్తున్నాడు. కొడితే మంచిగా కొట్టండి బిడ్డలారా, దేవునికి స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా. ఆ ఇద్దరు వేకులు వారు యెహోషువ దగ్గరికి సమాచారం తేగలిగారు. యెహోషువ పట్టణాలు స్వాధీనం చేసుకోగలిగాడు. అఖండమైన విజయాన్ని స్వాధీనం చేసుకున్నాడు. దాదాపు 131 మంది రాజులను చంపి వీర విజయం నమోదు చేసి ప్రజలకు పలహారం వచ్చినట్టుగా స్వాస్థ్యములు, దేశములు పంచిపెట్టాడు. ఇంతటి యెహోషువ విజయవంతమైన సేనలో, పోరాటములో, విజయాలలో కీలకం ఆ ఇద్దరు వేగులు వారు. వాళ్ళిద్దరు ఎట్లా బతికారు తెలుసా? అప్పుడే మారు మనసు పొందిన ఒక వేశ్య యొక్క ప్రాణాలకు తెగించిన నిర్ణయం వలన, వేగు చూచుటకు తెలియక ఆ ఇంటికి చొరబడితే దైవజనులు పసిగట్టి వెనకాల పరిగెత్తి వచ్చారు. ఏయ్, నీ ఇంట్లో ఇద్దరు వ్యక్తులు చొరబడ్డారు, వేగుల వలన ఒక సమాచారం ఉంది, వాళ్ళని బయటికి పంపించుంటే ఆవిడ అన్నది, అయ్యా మీరన్న మాట నిజమే, వచ్చిన మాట నిజమే, కానీ వెళ్ళిపోయారు, పారిపోయారు. అదిగో మీరు త్వరగా వెళ్తే దొరుకుతారు, లేకపోతే గేట్లు చేస్తారు, మీకు దొరకరు అని వాళ్ళని తప్పు ద్రవ పట్టించి పంపించింది. వేరే దేశపు వేగుల వారిని తమ దేశంలో దాచిపెడితే ఎంత పెద్ద నేరం! అది సాధారణ నేరం కాదు, దేశద్రోహం, యుద్ధ నేరం. ముక్కలు నరికి చంపిన ఆశ్చర్యం లేదు. అంత లైఫ్ రిస్క్ వేసుకుని మిద్దె మీద దాచి కిటికీ గుండా దించి, అయ్యా దేవుడి పట్టణాన్ని మీ చేతికి అప్పగించినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోండి. బిడ్డలారా, ఇద్దరు సేవకుల నిండు ప్రాణాలని కాపాడటానికి లైఫ్ రిస్క్ చేసి ప్రాణం వేసింది. వాళ్ళే ఆగకుండా ఒకవేళ ఇంటిని సెర్చ్ చేస్తే వెతికితే ఇల్లు ఏమైపోవాలి జీవితం. కొత్తగా మారు మనసు పొందిన ఒక పాపి ద్వారా ఇద్దరు దైవజనులు బ్రతికారు. అఖండమైనటువంటి యుద్ధములు, విజయాలు వారు సాధించారు. ఈమెకు న్యాయం చేసే దేవుడు ఉన్నాడా లేడా మీరు చెప్పండి. స్తోత్రం చెప్పండి గట్టిగా. అప్పుడైనా ఇప్పుడైనా దేవుని సంఘములో బయట కనబడుతున్న దైవజనుల కంటే నన్ను అడిగారు మొన్న, అయ్యా పరిశుద్ధులను, గొప్పగా వాడబడుతున్న వారిని ప్రమాదములు వెంటాడుతున్నాయి, ఇక సంఘం మనుగడ ప్రశ్నార్థకమేనా అని అడిగారు. నేను అన్నాను, పోయే వాళ్ళం పోయే వాళ్ళం, ఇక గుండెకాయలన్నీ ఉంటాయి, ఏం పర్లేదు అన్నాను. చేతులెత్తి స్తోత్రం చెప్పండి, చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఏ ఘనతను, ప్రత్యేకతను, ప్రతిఫలమును ఆశించకుండా దేవుని సేవ జరిగితే చాలు, దేవుని రాజ్యం కట్టబడితే చాలు, దేవుని సంఘము క్షేమాభివృద్ధి పొందితే చాలు, సేవ నిరాటంగా జరిగితే చాలని తమ ప్రాణములను పణముగా పెట్టి సమర్పణ కలిగిన అకులలు, ప్రిస్కిల్లలు ఎందరో ఉన్నారు భూమి మీద. ఆనాడైపోవాలి పౌలు గారు. సావసిద్ధ కొట్టి చచ్చాడు అనుకుని అవతల పడేస్తే అతనిలో ఇంకా కొన ఊపిరి ఉండడాన్ని గమనించి తెచ్చి దాచి పరిచర్యలు చేసి వైద్యాలు చేసి శిష్యులు బ్రతికించుకున్నారు పౌలు గారిని. ఎంత ఖండమైన సేవ చేశాడో ఆ తర్వాత గుర్తుందా? అంతటి భీకరమైన సేవ కారణం శిష్యులు. తరిమి ఒక పట్టణము కోటగొడలో బంధిస్తే దొరికాడు రా పౌలు చంపేద్దామని రాబందుల్లా కాచు కూర్చుంటే వేటాడే చిరతపులులాగా ఎలుగుబంటిలాగా తరుముతూ ఉంటే గదిలో దాచి గంపలో దింపి తాడులు కట్టి పరాకార పవత్రక దించిన శిష్యుల వలన కదా పౌలు సేవ కొనసాగింది. కాదంటారా మీరు? ఆ పరిశుద్ధుని ప్రాణం ఒక గంపలో ఉంది, ఆ అపోస్తుని ప్రాణం తాడు లాగే వారి చేతిలో ఉంది. చెయ్యి వదిలినా తాడు దిగిలినా ఏమైపోతాడో లైఫ్ రిస్క్ చేసి దైవజనుడిని కాపాడుకున్నారు. అలాంటి వాళ్ళు అప్పుడు ఉన్నారు, ఇప్పుడు ఉన్నారు. వీళ్ళు అవార్డుల కోసం పనిచేస్తున్నారా? స్టేజీల కోసం పనిచేస్తున్నారా? ఒక పాట ఇస్తే చాలని 500 సందా ఇచ్చారా? చెయ్యి.
మేమేమైపోయినా పర్లేదు, దేవుని రాజ్యానికి మేలు కలిగితే చాలని పనిచేశారు. స్తోత్రం చెప్పరే, స్తోత్రం చెప్పరే. ఇలాంటి క్రియలకు అవార్డులు రివార్డులు ఇక్కడ లేవు. ఆయన త్వరలో జీతం ముట్టుకొని వస్తున్నాడు. విశ్వాస బిడ్డలారా, మీరు దేవుని కోసం ఏం చేస్తున్నారో, సంఘం కోసం ఏం చేస్తున్నారో, దైవ జనుల క్షేమం కోసం ఏం పాటుపడుతున్నారో, సువార్త ప్రచారం కొరకు, దేవుని రాజ్య వ్యాప్తి కొరకు ఎంత తిప్పలబడుతున్నారో, మీ క్రియలకు తగిన జీతం ఆయన పట్టుకుని వస్తున్నాడంట. చేతులు ఎత్తి మంచి స్తోత్రం చెప్పొచ్చుగా. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. నన్ను నీవు మరువని దేవా, నీవేన మంచి కాపరివి. కాదంటారా? నీవేన మంచి కాపరివి. ఎవరైనా వినమల్లా లేరా? ఉన్నారా? ప్రభువారు నడిపించునుగాక, క్షేమంగా తోడుగా ఉండునుగాక, ఏ కీడపాయం లేకుండా క్షేమంగా నడిపించునుగాక, వారి ప్రయాణములో రాకపోకలో దేవుడు తోడుగా ఉండునుగాక. హల్లెలూయా. వారు ఎంత దూరములో ఉన్నను ప్రభు క్షేమంగా వారిని సమకూర్చునుగాక. చెప్పండి అందరూ దేవునికి స్తోత్రం. దేవుడు మన ప్రార్థనకు జవాబిచ్చేశాడు. స్తోత్రం చెప్పండి. అందరు మంచిగా చెబుదాం గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. ప్రధాన కాపరిగా నీవు నాకై ప్రత్యక్షమగువా ఘడియలో, ప్రధాన కాపరిగా నీవు నాకై ప్రత్యక్షమగు. నన్ను నీవు మరువని దేవా, పడో. నీవేన మంచి కాపరివి, నీవేన మంచి కాపరివి, నీవేన మంచి. ఎంతమంది పాడితే ఈ ఒక్కటి స్వరం ఎప్పుడో ఓడిపోవాలా? ఓ ప్రభువా, ఓ ప్రభువా, ఓ ప్రభువా, నీవేన మంచి కాపరివి. పాడు. నన్ను నీవు మరువని దేవా. చెప్పమాట. నీవేన మంచి కాపరివి. ఆమేన్. గట్టిగా. నీవేన మంచి కాపరివి. యేసయ్యా, యేసయ్యా, నీవేన మంచి. ఆమేన్. నీవేన మంచి, నీవేన మంచి కాపరివి, నీవేన మంచి కాపరివి. నిత్య జీవమునిచ్చిన దేవ. పాడు. అంతము వరకు కాపాడు దేవా, నీవేన మంచి కాపరివి, నీవేన మంచి. స్వరమెత్తాలి. ఆమేన్. గట్టిగా. ఆమేన్. ఓ ప్రభువా, ఓ ప్రభువా, యేసయ్యా, 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 నీవేన మంచి. నీవేన మంచి
మనిషిక పరివి నీవేనా మనిషిక పరివి. దేవునికి మహిమ కలుగును గాక. చప్పట్లు కొడితే యేసయ్యకు స్తోత్రం చెబుదాం. థ్యాంక్ యూ. దేవునికి మహిమ కలుగును గాక. ఇది మొదలుకొని నిశ్చయముగా మీ రాకపోకలే హో మీకు తోడయుండును గాక. దేవుని ప్రజలారా, ఆయన న్యాయము చేయడానికి వస్తున్నాడు. చెప్పండి ఎందుకు వస్తున్నాడు? హలో, ఎందుకు వస్తున్నాడు ఆయన? నీ క్రియలకు జీతం ఇస్తాడు. నన్ను పాస్టర్ గారికి గమనించలేదు, నా పేరు ఒక్క మాట కూడా చెప్పలేదు. నీకు సీక్రెట్ చెప్పనా, ఒకరిద్దరు నా పేరు కనీసం ఒక మాట అన్నది చెప్పలేదు అయ్యగారని బాధపడే వాళ్ళు ఉన్నారు. కానీ 98 మంది అసలు ఎవరికి కనబడకూడదని సేవ చేస్తున్న వాళ్ళే కుప్పలు తెప్పలు ఉన్నారు. వాళ్ళ గొట్టండి గట్టికోసారి సపరేట్లో నీ సొమ్మేం బాధలే కొట్టో ఏసు రక్తం వేచి ఆ మాత్రం ఘనతకు వాళ్ళు అర్హులు కాదండి. పౌలు గారి సేవలే తెలుసు కానీ రాత్రి ఎత్తుకెళ్ళి ఆయన సేవలు చేసి ఆయన బతికించుకున్న శిష్యులు పెద్దగా తెలియదండి. పౌలు గారి సేవలే తెలుసు, అజరామరమైన మహిమగల పత్రికలే తెలుసు, కానీ వాన్ని దాచి కాచి గంపలో పెట్టి తాడు గట్టి గోడవతల దింపి సేవకు పంపినటువంటి శిష్యులు తెలియదండి. సువార్త విశ్వాస పక్షముగా వారితో కలిసి పోరాడిన భక్తులు చాలా మందికి తెలియదు. ఎందుకు తెలియదు తెలుసా? తెలియబడకూడదని సమర్పణలు చేశారు వాళ్ళు. శరాపుల సమర్పణ, ముఖమును కప్పుకున్నారు, కాళ్ళు కప్పుకున్నారు. తాము మరిగై తమ దేవుణ్ణి మాత్రమే ప్రత్యక్షపరిచే సేవ చేశారు. వారందరికీ జీతం ఇవ్వడానికి యేసు రాబోతున్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా, ఆమేన్.